గారిని ప్రార్థనా గీతాన్ని పాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणां वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिर्देवैः सदा నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చూసావా, ఇంత గొప్ప కార్యక్రమానికి నీతోనే ప్రారంభ ప్రార్థన గీతం పాడించాం. నా కార్యం నెరవేరడానికే నేను ఇక్కడ పాడాననే విషయం నీకు అర్థం కావడం లేదు. నీ ఈ ప్రారంభ సంతోషం చివర్లో నీకు మిగిలదే. ఇంకా నీ పిచ్చి తగ్గలేదా? ఇంకా సేపట్లో నీ భ్రమలు తొలగుతాయి చూడు. శ్రీమతి స్వర్ణలతాదేవి గారి అధిష్టాన మహోత్సవం శ్రీమతి పీఠాపురం మంగమ్మ గారి ఆశీర్వాదాలతో ప్రారంభమవుతుంది. మైక్ ప్లీజ్. అమ్మమ్మ, నన్ను ఆశీర్వదించండి. వీరి ఆశీర్వచనాలు నాకెప్పుడూ ఉంటాయి. అమ్మమ్మ గారి ఆశీర్వచనాలతోనే నేనివాళ ఈ స్థాయికి, అమ్మమ్మ గారి స్థానానికి ఎదిగాను. ఇవాళ నేను మంగమ్మ గారి అధికార బాధ్యతలను స్వీకరించబోతున్నాను. ఇది నా జీవితంలో ఓ శుభదినం. దినదిన ప్రవర్ధమానంగా ఇంకా ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగి అమ్మమ్మ గారి మనవరాలిగా, ఆవిడ పేరు కన్నా ఎక్కువ పేరు తెచ్చుకొని త్వరలో మంగమ్మ గారు స్వర్ణలతాదేవిగా అమ్మమ్మ గారు మాత్రమే అనేలా పేరు తెచ్చుకుంటాను. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అంటారు. నేను ఎంతో పట్టుదలతో శ్రమించాను. అందుకే ఇవాళ ఈ సామ్రాజ్యానికి మహారాణినయ్యాను. శ్రీమతి స్వర్ణలతాదేవిని పుష్పమాలంకృతులను చేసి సన్మానించిన పిదప పట్టాభిషేకం చేస్తూ కిరీట ధారణ చేస్తారు. ఏంట్రా చెప్తుంటే చంపేస్తాను. ఎవర్రా? ఏంట్రా మీ దౌర్జన్యం? దౌర్జన్యం వాళ్ళది కాదు, మీది. ఇంట్లో సామాన్లు బయట వేయిస్తూ మాది దౌర్జన్యం అంటావేంటి? చేసింది చాలేదా? జరిగింది సరిపోలేదా? అక్కడ మొహం చాటేసి వచ్చి ఇక్కడ ఇలాంటి ముదనష్ట పని చేస్తున్నావా? మర్యాదగా సామాన్లు లోపల పెట్టించు, లేకపోతే సామాన్లు ఎలా యువతల పడ్డాయో అలా నువ్వు గేట్ అవతల పడతావు. ఎందుకు పడతాను? ఎలా పడేస్తారు? నాకు కాని వస్తువుల్ని నా ఇంట్లో ఎందుకుండనిస్తాను? అందుకే అవతల పారేస్తున్నాను. మీకు మీ వంటూ మిగిలినవి ఇవే.
అన్ని బయట పడ్డాక ఎవరి సామాన్లు వాళ్ళు ఏరుకెళ్ళండి. అంతేకాని దౌర్జన్యానికి దిగితే వీళ్ళు రాటు తెలిన రౌడీలు. ఇరగదీసి ఎముకలు విరిచి మూట కట్టి అవతల పారేస్తారు. చాచి కొడితే పళ్ళు కట్టించుకోవడానికి దవడలు పనికి రాకుండా పోతాయి. వాళ్ళు రౌడీలైతే నా మనవలు చేతులు గాజులు తొడుక్కొని లేరు. నిన్ను వాళ్ళని ఇరగదీసి పారేస్తారు. కొడతారా? కొట్టమని చూస్తా. ఏంటే కొడతారా అంటావు? నిన్ను సాకేత్ ఆగు. ఏంటి అన్యాయం? ఎందుకింత తెగబడిపోయావు? చెప్పానుగా, పరాయి వాళ్ళ వస్తువులు నా ఇంట్లో ఉండద్దు, పారేస్తున్నానని. మేము నీకు పరాయి వాళ్ళం కావచ్చు గాని ఇది నా ఇల్లు. నా ఇంట్లో నువ్వు పరాయి దానివి. నీ దౌర్జన్యం ఏమిటి? ఏం పెద్దాయనా, ఇది నీ ఇల్లా? ఎలా అవుతుంది? ఈవిడ గారు తన యావదాస్తిని నాకు రాసిచ్చిన తర్వాత ఇంకా ఇది మీదెలా అవుతుంది? మాయ చేసి నువ్వు అమ్మమ్మ గారి యావదాస్తిని రాయించుకోవచ్చు, కానీ ఇది తాతయ్య గారి పేరు మీద ఉన్న ఇల్లు. దీన్ని రాసిచ్చే హక్కు, అధికారం అమ్మమ్మ గారికి లేదు. దీన్ని స్వాధీనపరుచుకునే హక్కు, నాది అనే హక్కు నీకు కూడా లేదు. ఆహాహా, ఏం లా పాయింట్ పట్టారు మాజీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ మంగా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ శ్రీమతి సీతా మహాలక్ష్మి గారు. ఈ మాత్రం ఆలోచన లేందాన్ని అనుకున్నావా? లక్ష్మీదేవిని పోగొట్టుకున్న సీతా మహాలక్ష్మి గారు బినామీలు సొంతదారులు కారు. నా భర్త బినామీ ఏమిటే బిత్తిరిదానా? ఇది ఆయన ఆస్తి. అబ్బచ్చా, మీ మాట మీరే మారిస్తే ఎలా? నాలుగు తగిలించి అవతలకు లాగి పారేగా దాంతో మాట్లాడి తాతయ్య. హలో, తగ్గితే అయ్యో పాపం అని నీకైనా కాస్త చోటిస్తా, లేకపోతే చాప చుట్టుకొని చంకన పెట్టుకుని పోవాల్సి వస్తుంది. చాప చుట్టలు చేతి సంచులు పట్టుకుపోవాల్సిన కర్మ నాకేంటే? ముందు ఈ ఇంటి మీద నీకున్న హక్కేంటో చెప్పు. దానికి హక్కేమిట్రా? ఇది ఆయన ఇల్లు. హలో పెద్దావిడ, వివరంగా నేను చెప్తే మీరు తలంచుకోవాల్సి వస్తుంది. తమరే చాలా సార్లు పిఠాపురం వంశానికి పేరు ప్రతిష్టలు తెచ్చాను, నల్లకోటు తప్ప చేతిలో పచ్చ కాగితం లేకపోయినా మా నాన్న మెచ్చాడు, నేను మెచ్చాను, పైసా పైసా నా కష్టంతో కూడేసి కట్టుకుని పెంచానన్నారు కదా అమ్మమ్మ గారు. మరి అలాంటప్పుడు ఇది మీ కష్టార్జితమా, వారి స్వార్జితమా చెప్పండి? మాజీ న్యాయమూర్తులు, మీరు గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి. న్యాయం చెప్పండి, ధర్మం తప్పద్దు. ఏమిటే నువ్వు అన్యాయంగా ప్రవర్తిస్తూ న్యాయం చెప్పండి, ధర్మం చెప్పండి అంటూ గుండెలు కొట్టుకుంటున్నావు? నేను జడ్జి గారిని అడుగుతున్నా, తమరు ఇంటర్ఫియర్ అవ్వకండి. మా హక్కుల్ని కాదనే హక్కు నీకెక్కడిదే? నా కొడుక్కి ఉంది. ఇది మీద నమ్మి సొమ్ము చేసుకుని నా కొడుక్కి అన్యాయం చేస్తున్నారని మైనర్ దావా వేస్తా. వాడు మేజర్ అయ్యేదాకా దీన్ని నా ఆధీనంలోనే ఉంచుకుంటా. అది సాధ్యమయ్యే పని కాదు. అవునా? ఆ కావాలంటే ఇదిగో చూడండి, దావా వేసిన స్టే. చూడండి చూడండి. అన్నీ తెలిసిన మీరే అలా అంటే ఎలా తాతయ్య? ఏది సాధ్యమో ఏది అసాధ్యమో మాజీ న్యాయమూర్తులు మీకు తెలీదా?